అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథలకు స్వాగతం. మనకు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ సుస్వాగతం. మన ఛానల్ ఇంకా పెద్ద ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు దేవాలయం ముందు జరిగిన మొదటి పరిచయం. ఎపిసోడ్ 2 ముగించుకొని 3లోకి వచ్చేసాం. స్నేహం మొదలైన రోజు. మరుసటి రోజు ఉదయం మాయ కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కానీ ఈరోజు ఆమె ముఖంలో తెలియని ఆనందం కనిపిస్తుంది. అద్దం ముందు నిలబడి తన పొడవాటి జుట్టు సరిచేసుకుంటూ ఒక చిన్న నవ్వు నవ్వుకుంది మాయ. ఆమె నవ్వు చూసిన వాళ్ళ అమ్మ, మాయ ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావే అని అడిగింది. అప్పుడు మాయ ఒక్కసారిగా తేరుకొని, ఏం లేదమ్మా, కాలేజీలో చిన్న ప్రాజెక్టు ఉంది, అందుకే అని చెప్పింది మాయ. ఓకే అని అంది అమ్మ. తర్వాత అమ్మ రెడీ చేసిన క్యారేజీ తీసుకొని బ్యాగు సిద్ధం చేసుకొని బయలుదేరింది మాయ. కానీ ఆమె మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన, ఈరోజు రాహుల్ కనిపిస్తాడా? అదే సమయంలో రాహుల్ కూడా కాలేజీకి బయలుదేరుతాడు. బస్సులో కూర్చొని అతను మాయ మనసులో మాత్రం మాయ మాటలే తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ కలుస్తామా అని దేవాలయం దగ్గర అడిగిన తన మాట గుర్తొస్తుంది రాహుల్కి. అప్పుడు రాహుల్ బహుశా ఇదే విధి అనుకుంటా అని మనసులో అనుకున్నాడు. కాలేజీ గేటు దగ్గరకు చేరుకున్న మాయ లోపలికి నడుస్తూ ఉండగా గుడ్ మార్నింగ్ అనే ఒక గొంతు వినిపిస్తుంది. మాయ మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది. అది చెప్పింది రాహుల్. ఆమె ముఖంపై తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. మాయ కూడా గుడ్ మార్నింగ్ అంటూ చెప్పింది. అలా ఇద్దరూ కలిసి క్లాస్ రూమ్ వైపు నడిచారు. దారిలో పెద్దగా మాటలు లేకపోయినా ఇద్దరికీ ఆ నిశ్శబ్దమే చాలా హాయిగా అనిపించింది. క్లాసులో లెక్చరర్ ఒక కొత్త అసైన్మెంట్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ ఇద్దరూ కలిసి చేయాలి, మీ పార్ట్నర్ని మీరే ఎంచుకోండి అని లెక్చరర్ చెప్పారు. అలా చెప్పగానే అందరూ తమ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. మాయ ఒంటరిగా నిలబడింది. అప్పుడే రాహుల్ ఆమె దగ్గరికి వెళ్ళి, నీకేం అభ్యంతరం లేకపోతే మనమిద్దరం ఒకే టీం అవుదామా అని అడిగాడు. అప్పుడు మాయ చిరునవ్వుతో నాకేం అభ్యంతరం లేదు అంది. ఇక ఇద్దరు ఒకే బెంచ్లో కూర్చొని ప్రాజెక్టు గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అలా మధ్యాహ్నం లైబ్రరీకి వెళ్ళారు. మాయ ఒక పుస్తకం కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ అది ఎక్కడా కనిపించడం లేదు. ఇవాళ కూడా దొరకలేదే అని నిరాశగా అంది. ఆ మాటలు విన్న రాహుల్ తన బ్యాగులో ఉన్న ఒక పుస్తకం బయటకు తీసి ఇచ్చాడు. ఇది నా దగ్గరే ఉంది, నువ్వే తీసుకో అన్నాడు. అప్పుడు మాయ ఆశ్చర్యంగా చూసింది. మరి నువ్వు? రాహుల్ నేను తర్వాత చదువుతాను. ఆ మాట మాయ మనసును చాలా హాయిగా తాకింది. ఇలా అనుకుంటుంది మాయ, ఇంత మంచివాళ్ళు కూడా ఉంటారా అని మనసులో అనుకుంది మాయ. అలా సాయంత్రం అయింది. సాయంత్రం కాలేజీ అయిపోయాక ఇద్దరు గార్డెన్లో కూర్చున్నారు. చల్లని గాలి వేస్తోంది. పూల పరిమళం చుట్టూ వ్యాపించింది. కొద్దిసేపు మౌనం తర్వాత రాహుల్ అడిగాడు మాయను, నీకు ఎక్కువగా ఏం చేయడం ఇష్టం అని మాయను అడిగాడు. ఆ మాటలకు మాయ చిరునవ్వుతో పెయింటింగ్స్ వేయడం ఇష్టం, ఇంకా వర్షం చూడడం, దేవాలయాలకు వెళ్ళడం చాలా ఇష్టం అంది మాయ. అప్పుడు నీకేమిష్టం అని రాహుల్ని అడిగింది మాయ. నాకు ఫోటోగ్రఫీ తీయడం, ప్రకృతి, ఇంకా ప్రశాంతమైన ప్రదేశాలు అని చెప్పాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. మన అభిరుచులు కొంచెం ఒకేలా ఉన్నాయేమో కదా అని మాయ అంది. అంతలో మాయ
ఫోన్ మోగింది. మాయకు వాళ్ళమ్మ కాల్ చేసి ఉంటుంది. మాయ, త్వరగా ఇంటికి రా అని చెప్పింది. అప్పుడు మాయ సరే అమ్మా అంది. ఇద్దరు బస్టాప్ వైపు నడిచారు. దారిలో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. తన చేతిలో ఉన్న బెలూన్ గాలికి ఎగిరిపోయిందని ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లాడిని చూసిన మాయ చాలా బాధపడింది. రాహుల్ వెంటనే పక్కనే ఉన్న బెలూన్ అమ్మే షాప్ దగ్గరకు వెళ్ళి ఒక కొత్త బెలూన్ కొనిచ్చాడు ఆ పిల్లవాడికి. అది చూసిన ఆ పిల్లవాడు నవ్వుతూ థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పాడు. అది చూసి మాయ చాలా సంతోషించి నవ్వుకుంది. నువ్వు చాలా మంచి మనిషివి రాహుల్ అని అంది. దానికి రాహుల్ నవ్వుతూ ఎవరికైనా చిన్న సంతోషం ఇవ్వగలిగితే అదే చాలా అనిపిస్తుంది అన్నాడు మాయతో. ఆ మాటలు మాయ మనసులో గాఢంగా నిలిచిపోయాయి. బస్టాప్కు చేరుకునే లోపే ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. మాయ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ పేపర్లు గాల్లో ఎగిరిపోయాయి. ఇద్దరూ వాటి వెనక పరిగెత్తారు. ఒక పేపర్ రోడ్డుపై పడిపోతుండగా రాహుల్ పరిగెత్తి తీసుకొచ్చాడు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. మాయ నవ్వుతూ ఈరోజు కూడా నువ్వే కాపాడావు అంది. అంతలో బస్సు వచ్చింది. మాయ బస్సు ఎక్కబోతుండగా ఒక్కసారిగా తిరిగి చూసింది. రాహుల్, చెప్పు, మనమిద్దరం మంచి ఫ్రెండ్సే కదా అంది రాహుల్తో. అప్పుడు రాహుల్ చిరునవ్వుతో ఎప్పటికీ మనం ఫ్రెండ్సే అన్నాడు. మాయ కూడా నవ్వింది. మెల్లిగా బస్సులోకి మాయ ఎక్కి కిటికీ దగ్గర కూర్చుంది. బస్ కదలడం మెల్లిగా మొదలైంది. అలా బస్సు కదులుతూ వెళ్ళిపోయింది. కానీ రాహుల్ అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాయ ఒక డైరీ తీసుకుంది. ఇందులో ఇలా రాసింది మాయ. ఈరోజు నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. కానీ ఎందుకో ఈ స్నేహం కేవలం స్నేహంగానే ఉండదేమో అనిపిస్తుంది అని తన డైరీలో రాసుకొచ్చింది మాయ. అదే సమయంలో ఇంటికి వెళ్ళిన రాహుల్ కూడా తన కెమెరాలో దేవాలయం దగ్గర తీసిన ఫోటో చూస్తూ మాయా, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు అందంగా మారుతుంది అని మనసులో అనుకున్నాడు రాహుల్. అంతలో మరుసటి రోజు ఉదయం కాలేజీ గేటు ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక అందమైన అమ్మాయి కారు దిగి వచ్చింది. ఆమె నేరుగా రాహుల్ దగ్గరికి వెళ్ళి హాయ్ రాహుల్, ఇన్ని రోజులు తర్వాత కలిసాం అంది నవ్వుతూ. అలా అతని దగ్గరకు వెళ్ళి అతన్ని హక్ చేసుకొని మాట్లాడుతుంది ఆమె. ఇది దూరం నుంచి గమనించిన మాయా ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కళ్ళలో మొదటిసారి బాధ కనిపించింది. ఎపిసోడ్ 3 ఇంతటితో ముగుస్తుంది. ఎపిసోడ్ 4లో ఆ అమ్మాయి ఎవరు? రాహుల్తో ఆమెకు నిజంగా ఉన్న సంబంధం ఏమిటి? మాయ అపార్థం చేసుకుందా రాహుల్ని అనే ఆసక్తికరమైన మలుపుతో ఈ కథ మొదలైంది. 4వ ఎపిసోడ్లో ఈ కథకు మలుపు ఏంటనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.